చరిత కామాక్షి. ఈ సినిమా ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ మూవీ ఎలా ఉందని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఫిల్మ్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్న అమ్మాయిలకి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, ఒకవేళ ఆ ప్రాబ్లం మన ఇంట్లో వాళ్ళకి వస్తే ఎలా ఉంటుంది అనేదే స్టోరీ. మూవీ స్టార్టింగ్లో జస్ట్ కొత్తగా పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ ఏమో అనుకున్నా, వన్స్ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక ప్రొసీడింగ్స్ అనేవి అసలు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. చాలా క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. స్టోరీలో కూడా పెద్ద డెవలప్మెంట్ ఏమి ఉండదు. మూవీ రన్ టైం 1 hour 30 minutes ఉన్నా కూడా కొన్ని సీన్స్ చాలా లాగ్ అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు అనుకున్నా, సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి ప్రతి సీన్. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిటబుల్గా ఉంటుంది. మనం చాలా మూవీస్లో చూసినట్టుగానే ఉంటుంది. ఇందులో కూడా కొత్తగా ఏమీ అనిపించలేదు నాకు. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజమ్స్ అయితే యావరేజ్గా అనిపించాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే పెద్ద ఏమీ ఎక్కలేదు. ఎప్పుడో రావాల్సిన మూవీస్ ఇప్పుడు డైరెక్ట్ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.